तेलंगाना जय जय तेलंगाना जय तेलंगाना जय जय तेलंगाना जोहार तेलंगाना हमारा तेलंगाना हमारा हैदराबाद हमारा तेलंगाना పోరాడదాం పోరాడదాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంత వరకు పోరాడదాం ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును వెంటనే జోహార్లు తెలంగాణ విద్యార్థి మన వీరులకు జోహార్ జోహార్ సాధిస్తాం సాధిస్తాం తెలంగాణ సాధిస్తాం జై సబలో ప్యార్ से बोलो जय तेलंगाना जय तेलंगाना जय से बोलो प्यार से बोलो जय तेलंगाना जय तेलंगाना సాధిస్తాం ఐక్య విద్యార్థి పోరాటాల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం ఐక్య విద్యార్థి పోరాటాల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం జై తెలంగాణ జై మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర వేస్తాం ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం వరకు తరిమి కొడతాం ప్రాంతం వాడే వదిలాలి విద్యార్థుల ఐక్యత ఈ రోజు ఈ సమావేశం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక ఎజెండాగా గత 3 సంవత్సరాలుగా తెలంగాణ మలిదశ ఉద్యమం అనేది తెలంగాణ విద్యార్థులంతా కూడా ముందుండి నడిపించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే గత నెల 28వ తారీఖు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని 1 నెల గడువు తీసుకొని మేము తెలంగాణకు సంబంధించి ప్రకటన చేస్తామని చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించి తెలంగాణలోని 10 జిల్లాలలో ఉన్నటువంటి విద్యార్థులు యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ సమావేశం నిర్వహించడం అనేది జరిగింది. ముఖ్యంగా అందులో ఈరోజు ఓయూ, కేయూ, తెలంగాణ యూనివర్సిటీ, ఎంజీయూ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, హెచ్సియు, ఈఎఫ్ఎల్యూ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, జేఎన్టీయూ మొదలైన యూనివర్సిటీస్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతో ఈ సమావేశం జరగడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్ 9 ప్రకటన ఏదైతే ఉందో దానికి కట్టుబడి వెంటనే పార్లమెంట్లో బిల్ పెట్టాలని ఈ నెల వాళ్ళు విధించుకున్న డెడ్ లైన్ లోపు ప్రకటన చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ కొన్ని కార్యక్రమాలను తీసుకోవడం అనేది జరిగింది. ఈ ప్రోగ్రాంలకి ఇప్పుడు మేము చేయబోతున్న కార్యక్రమాలకు అన్నిటికి కూడా లాయర్స్, డాక్టర్స్, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, తెలంగాణ యావత్తు ప్రజలంతా కూడా మా వైపు మద్దతుగా తెలుపుతూ ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రోగ్రాంల ఈరోజు సంక్రాంతి సెలవుల సందర్భంగా 21 వరకు అన్ని కాలేజీలకు, యూనివర్సిటీస్కు హాలిడేస్ ఉన్న సందర్భంగా మేము 21 రీఓపెన్ కాబట్టి అక్కడ నుంచి మేము కార్యక్రమాలను తీసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా 22వ తారీఖు రోజు అమరులకు నివాళులు అర్పిస్తూ మా ప్రారంభ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం అనేది జరిగింది. ప్రతి జిల్లాలో కూడా, ప్రతి యూనివర్సిటీలో కూడా, ప్రతి కాలేజీలో కూడా విద్యార్థులందరూ కూడా అందరూ ఈరోజు అమరులకు నివాళులు అర్పిస్తూ కాగడాల ప్రదర్శన చేయాలి లేదా క్యాండిల్స్ ప్రదర్శన చేయాలనేసి మేము పిలుపునిస్తున్నాము. అదేవిధంగా రెండో ప్రోగ్రాం అయినటువంటి 22, 23 తారీఖులలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న అనుబంధ యూనివర్సిటీస్ అన్నీ కూడా అక్కడ జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్నిటిలలో కూడా వెళ్ళి ప్రచారం చేసి 28వ తారీఖు కొరకు ప్రజలందరినీ కూడా సిద్ధం చేస్తూ విద్యార్థులు ఎక్కువ భాగంలో అవ్వాలనేసి మేము వాళ్ళకి పిలుపునివ్వడం అనేది జరుగుతుంది. మీడియా మిత్రులకి తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. విద్యార్థి లోకం చేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి ఆసటగా బాసటగా తెలంగాణ మొత్తం ప్రజానీకం, తలమానికం ఒకెత్తు అయితే డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, వృత్తి కళాకారులు అందరూ కూడా యావత్తు తెలంగాణ విద్యార్థులను పోరాటాల వైపు కదలడానికి మనోనిబ్బరాన్ని, గుండె ధైర్యాన్ని ఇస్తూ ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమాన్ని ఒక కీలకమైనటువంటి దశలోకి తీసుకురావడంలో వీళ్ళందరి యొక్క అండదండలు ఉంటున్నాయని కూడా ప్రకటిస్తూ కాకతీయ యూనివర్సిటీ నుండి కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ 3 సంవత్సరాల ఉద్యమంలో అన్ని యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా మేము కూడా ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నాం. ఈ క్రమంలో అన్ని యూనివర్సిటీ విద్యార్థి జేఏసీలు కలిసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 24వ తేదీ నాడు విద్యార్థి బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. డిసెంబర్ 9 ప్రకటన అమలు కోరుతూ, అదేవిధంగా 26వ తేదీ మనందరికీ తెలుసు రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తేదీ. అదేవిధంగా చిన్న రాష్ట్రాలకు ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నటువంటి 3వ షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా, దానికి లోబడి మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రకటనని తక్షణమే అమలు చేయాలని కోరుతూ యావత్ యూనివర్సిటీ విద్యార్థులకు, అదేవిధంగా కళాశాలలు, అనుబంధ పాఠశాలలో ఉన్నటువంటి మా విద్యార్థి జేఏసీలో ఉన్నటువంటి మిత్రులతో పాటుగా అన్ని వర్గాల వాళ్ళని కూడా ఏకం చేస్తూ
స్థానికంగా ఉన్నటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనేటువంటి పిలుపును కూడా అన్ని యూనివర్సిటీ విద్యార్థి జేఏసీలు కలిసి ఇస్తున్నాయి కనుక ఆ పిలుపును కూడా అన్ని యూనివర్సిటీ విద్యార్థి జేఏసీలతో పాటు జిల్లా విద్యార్థి జేఏసీలు, మండల జేఏసీలు, గ్రామ జేఏసీలు, డివిజన్ జేఏసీలు కూడా ఆ పిలుపును విజయవంతం చేయాల్సిందిగా కూడా మీ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ 10 జిల్లాల నుంచి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ నుంచి విద్యార్థి సంఘాలు జేఏసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి, నా పేరు మాందాల భాస్కర్, టీఎస్జేఎస్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా అన్ని విద్యార్థి సంఘాలు, తెలంగాణ 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి సంఘాలు, అలాగే వివిధ జేఏసీలు, ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి నాయకులందరం కలిసి ఏదైతే ఈరోజు ఇంతకుముందు మా మిత్రులు ప్రకటించినారో ఆ కార్యక్రమాలతో పాటు ఆ కార్యక్రమాలు 28వ తారీఖున జరిగేటువంటి ఇందిరా పార్క్ నుంచి అమరవీరుల స్తూపం వరకు శాంతి మహార్యాలీని మేము చేపట్టబోతా ఉన్నాం. దానిని బలోపేతం చేయడానికే మా విద్యార్థులు ఇంతకుముందు ప్రకటించినటువంటి ఆ కార్యక్రమాలని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అడ్వకేట్లు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థలు, రాజకీయ పార్టీలకు అందరికీ ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రకటనను 28వ తారీఖు లోపు మేము ఒక ప్రకటన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినాం, రూట్ మ్యాప్ ప్రకటిస్తాము, ఏదో ఒకటి తెలుసమని చెప్పేసి ప్రకటించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేంత వరకు కూడా మా ఉద్యమ రూపాలు ఉంటాయి. ఒకవేళ ప్రకటించకపోతే మరో కార్యాచరణ ఉంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించడమే మా ప్రధాన ఎజెండా. 4.5 కోట్ల ప్రజలు, 1000 మంది విద్యార్థులు ప్రాణతర్పణ చేసిన తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తాయని చెప్పేసి 28వ తారీఖున జరిగేటువంటి శాంతి మహార్యాలీకి వేలాదిగా, లక్షలాదిగా విద్యార్థులు, అన్ని ఉద్యమ సంస్థలు కదిలి రావాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా, వివిధ జేఏసీలుగా మేమందరం నిర్ణయం తీసుకొని మా అందరి ప్రకటన ఒక్కటిగా మేము మీకు వివరించడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు మన పండగకి ఇంటికి వెళ్ళినటువంటి విద్యార్థి లోకం అంతా కూడా 28వ తారీఖు జరిగేటువంటి శాంతి మహార్యాలీకి వేలాదిగా తరలి రావాలని ఇంతకుముందు ప్రకటించినటువంటి కార్యక్రమాలు వివిధ జిల్లాలలో చేయాలని చెప్పేసి గ్రామ పునాదుల వరకు తాడో పేడో తేల్చుకునే సమయం ఆసన్నమైనది. 3 సంవత్సరాల మన శ్రమ, మనం ఎంతో మంది నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఈ 10 రోజులనే తెచ్చుకునేటువంటి కార్యక్రమంలో ఉధృతంగా మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి మేమంతా నిర్ణయించడం జరిగింది. మీ తరపున మేము ప్రతినిధులుగా చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా, మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రకటన కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఎటువంటి ఉద్యమ రూపం ఉంటుందో మేము ఈ విద్యార్థి లోకం ద్వారా తెలియజెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంస్థలు మా యొక్క అభిప్రాయంగా మేము చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం మరి డిసెంబర్ 28వ తారీఖున జరిగిన అఖిలపక్ష సమావేశంలో హోంమంత్రి షిండే గారు జనవరి 28 వరకు తెలంగాణపై తేల్చేస్తామని చెప్పేసి మరి చెప్పిన సందర్భంలో మరి సమయం ఆసన్నమైంది. మరి కాంగ్రెస్ నాయకులు, సీమాంధ్ర నాయకులు మరొకసారి డ్రామాలకు, నాటకాలకు తెరలేపుతున్నారు. కాబట్టి మరి ఒకసారి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని రుచి చూపడానికి ఈరోజు 10 జిల్లాల నుండి అన్ని యూనివర్సిటీ విద్యార్థి ప్రతినిధులు ఇక్కడ సమావేశం జరిగింది. మరి ఈరోజు మరి నిర్ణయం ప్రకారం మరి 28 లోపల తెలంగాణపై ఇక ప్రకటన మేము కోరుకుంటలేం, కార్యాచరణ కోరుకుంటున్నాం. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి అధికారికంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి సోనియా గాంధీ, ముఖ్యంగా సోనియా గాంధీ ప్రకటించాలని చెప్పేసి విద్యార్థి నాయకులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా 28వ తారీఖు 27 వరకులా ప్రకటిస్తే సరే, లేని పక్షంలో 28వ తారీఖున విద్యార్థి లోకం, యావత్ తెలంగాణ విద్యార్థి లోకం హైదరాబాద్కి తరలి వచ్చి మన యొక్క నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా మహాశాంతి ర్యాలీని నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 1969లో తెలంగాణను మోసం చేసింది. 2009లో ప్రకటన చేసి వెనక్కి తగ్గింది. ఇప్పుడు మాత్రం మేము ప్రకటనకు మోసపోయే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సోనియా గాంధీ మౌనం వీడి మరి తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకొని మరి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని అధికారికంగా తెలియజేస్తే తప్ప ఏ ఒక్క తెలంగాణ ప్రజలు మరి నాయకులు సంబరాలు జరుపుకోకుండా మరి వచ్చేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులుగా, విద్యార్థి ప్రతినిధులుగా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ
నా పేరు శ్రీ ఐక్య విద్యార్థి పోరాటం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని